పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఆశలు ఎదురుచూపులు ఫలించాయి. హరిహర వీరమల్లు రిలీజ్ కి సిద్ధం కావడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పవర్ అప్డేట్ అలర్ట్. ధర్మం కోసం ఎపిక్ బ్యాటిల్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ యుద్ధం దారుణంగా గొప్పగా అండ్ చిరస్మరణీయంగా ఉంటుందని మేము మీకు హామీ ఇస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వారం చివరిలో హరిహర వీరమల్లు షూట్ లో జాయిన్ అవుతారు. వీరమల్లు మిమ్మల్ని 28 మార్చి 2025న థియేటర్లో కలుస్తారు అంటూ పోస్ట్ పెట్టారు చిత్ర బృందం. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. బుధవారం మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గోదావరి గట్టుకు సంబంధించిన అప్డేట్ తో వచ్చారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కంబ్యాక్ ని సూచిస్తుంది. ఈ క్రేజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కర భట్ల లిరిక్స్ రాశారు. సాంగ్ పోస్టర్ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. హీరో వెంకటేష్ మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముసోరి, రిషికేశ్లోని అద్భుతమైన ప్రదేశాల్లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న సంక్రాంతి కానుగ్గా విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పుష్ప 2 ది రూల్ ఫస్ట్ కాపీని తండ్రి అల్లు అరవింద్ కోసం స్పెషల్ గా స్క్రీనింగ్ చేయించాడట బన్నీ. పుష్ప 1 మూవీతో పోలిస్తే పుష్ప 2 మూవీలో పాన్ ఇండియా ఫ్యాన్స్ కి నచ్చే ఎలివేషన్స్, ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని ఫీల్ అయ్యారట అల్లు అరవింద్. ఈసారి గట్టిగా కొట్టేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో స్క్రీన్ ని షేర్ చేశారని, ఫజల్ ఫహద్ క్యారెక్టర్ కూడా ఈసారి బన్నీకి పోటీ ఇచ్చేలా ఉంటుందని అన్నారట. పుష్ప 1 మూవీతో పోలిస్తే పుష్ప 2 మూవీలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. మదర్ సెంటిమెంట్ తో పాటు భారీ శ్రీవల్లితో వచ్చే ఓ ఎమోషనల్ సీన్ సినిమాని మరో లెవెల్ కి చేరుస్తుందని ఇన్సైడ్ టాక్. మరి ముఖ్యంగా జాతర ఎపిసోడ్ ని సుకుమార్ ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని విధంగా తెరకెక్కించారని, థియేటర్లో ఫ్యాన్స్ ఈ సీన్ చూసి ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా నుండి ఇప్పటికే 2 పాటలు విడుదల కాగా 3వ పాటకు సంబంధించిన రిహార్సల్ వీడియో బయటకు వచ్చింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికర అప్డేట్ రివీల్ అయింది. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగా హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క సినిమా ఈవెంట్ కూడా హాజరు కాలేదు. మొత్తానికి అబ్బాయి రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ మొదటిసారి రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ స్పెషల్ గా హాజరు కావడం కోసమే ఈ ఈవెంట్ ను రాజమండ్రిలో ఏర్పాటు చేస్తుంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. జనవరి 4న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఖరారయ్యింది. అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2 మలయాళం ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చిలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. అల్లు అర్జున్ మాట్లాడుతూ మలయాళం ప్రేక్షకులకు నమస్కారం. మీరు నన్ను అడాప్ట్ చేసుకున్న విధానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ మాత్రం వీరాభిమానులు ఉన్నారని చెప్పుకుంటాను. పుష్పలో తగ్గేదేలే డైలాగ్ ని తెలుగులో ఎక్కువగా చెప్పేది మీరే. మలయాళం వర్షన్ ఉన్నప్పటికీ ఆ డైలాగ్ ని మీరు తెలుగులోనే చెప్తారు. నాపై మీకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క విషయంతో చెప్పవచ్చు. 3 ఏళ్ల పాటు పుష్ప 2 కోసం మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇక ఫహాద్ ఫాజిల్ మై బ్రదర్. ఈ రోజు అతను కలిసి స్టేజ్ పై ఉండాలనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ నటన నిజంగా రాకింగ్. అంతే, మీరంతా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా అతను నటించాడు. రసూల్ పూకుట్టి సార్ కూడా మా సినిమాకి బెస్ట్ ఇచ్చారు అని అన్నారు అల్లు అర్జున్.